తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. చిరెక్ ఇంటర్నేషనల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్, ఐబీ సిలబస్ చెప్పేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 200-300 పైన సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. కేంబ్రిడ్జ్ కరికులం చెప్పేటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఐసిఎస్సి, ఐజీసీఎస్సి ఇలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ బోర్డ్స్ ఉన్నటువంటి కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో చాలా వందల్లో ఉన్నాయి. ఈ వందలాది కాలేజెస్ నుంచి వేలాది మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. మన ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే ఉదాహరణకి గోకరాజ్ కాలేజీకి పోయింది అనుకుందాం, 90% ఉండాలమ్మా అంటారు. నాట్ ఓన్లీ గోకరాజ్ అని నేను అనట్లేదు, అందరు కాలేజీలో ఇదే పరిస్థితి. కనీసం మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి కేంబ్రిడ్జ్ సిలబస్ ఇచ్చినోడికి ఎంత సిలబస్ ఇస్తే వీడు అడ్మిషన్ తీసుకోవాలి, సిబిఎస్ఈ సిలబస్ కూడా ఇస్తే, ఇప్పుడు సిబిఎస్ఈలో 70% అంటే స్టేట్ సిలబస్లో 90% అని అర్థం. ఈ బేసిక్ ఫండమెంటల్ కూడా తెలియకుండా మీరు ఇంజనీరింగ్ కాలేజీలు రన్ చేస్తే మీరు ఎట్లా చదువు చెప్తారు, ఏం చేస్తారు? నిన్న నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చిందనమాట. ఐసిఎస్సిలో వానికి ఎంత 65% ఉంది. మన ఐసిఎస్సిలో 65% అంటే మనకు స్టేట్ సిలబస్లో 90%తో ఈక్వల్. ఎందుకంటే నారాయణ, శ్రీ చైతన్య అండ్ కార్పొరేట్ కాలేజీల పుణ్యమా అని చెప్పేసి వీళ్ళ దగ్గర విచ్చలవిడిగా 90 నుంచి 99% మార్కులు వేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉంది.